అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 28వ భాగం. రచయిత జంపాని శివగారు. మహేంద్ర, నీ భార్య ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు నిజ నిజాలు తెలుసుకోకుండా తన గురించి తప్పుగా అర్థం చేసుకున్నావని చెప్పడంతో మహేంద్ర గారు కోపంగా, ఎందుకు నాన్న, నేనేదో తప్పు చేసినట్లుగా నన్ను మాట్లాడుతున్నావు? తప్పు చేసింది తను. అంతమంది కళ్ళ ముందు నిజంగా వాడు తలుపులు తీసుకొని బయటకు వస్తుంటే లోపల ఉన్న దానికి ఏమీ తెలియదా అని మహేంద్ర గారు అంటారు. చూడు మహేంద్ర, నీ భార్య నీతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? తన గురించి నీకు మొత్తం తెలుసు. కానీ తన మీద నువ్వు నమ్మకం కోల్పోతే ఇంకా ఎవరు ఏమీ చేయలేరు. నీ ఇష్టం. నీ భార్యను నువ్వు ప్రేమించినా నీకు నమ్మకం ఉంటే తనని ఇంటికి తీసుకొచ్చుకో, లేదంటే నీ ఇష్టమని. నీ భార్యను నువ్వు ప్రేమించి నీకు నమ్మకం ఉంటే తనని ఇంటికి తీసుకొచ్చుకో, లేదంటే నీ ఇష్టం అని రాఘవేంద్రరావు గారు చెప్తారు. మహేంద్ర గారు కొంచెం సేపు ఆలోచించి, సరే నాన్న, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని అడుగుతారు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఇంటి పరువు నీ చేతుల్లో ఉంది. అలాగే భార్గవి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ ఇంటికి వారసుడని రాఘవేంద్రరావు గారు చెప్తారు. మహేంద్ర గారు చేసేదేమీ లేక, నేను ఆలోచించుకొని చెప్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజశేఖర్ గారు మహేంద్ర గారిని రోజు కలుస్తూ, ప్లీజ్ బావగారు, అర్థం చేసుకోండి, మా అక్క అలాంటిది కాదు. మీ గురించే తను చాలా బాధపడుతూ ఆలోచించి కడుపులో బిడ్డ గురించి కూడా పట్టించుకోవడం మానేసింది. తన గురించి మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి అని రాజశేఖర్ గారు తనకి ఎంత నచ్చ చెప్తున్నా కూడా మహేంద్ర గారు అస్సలు వినిపించుకోరు. కానీ ఈరోజు తండ్రి మాటలకి కట్టుబడి భార్గవి గారిని ఇంటికి తీసుకుని రావాలని అనుకుంటారు. భార్గవి గారు ఏడుస్తూ తన రూమ్లో ఉండి, ఎందుకు మహేంద్ర, నేనంటే నీకు ఇష్టం లేదా? నా మీద ప్రేమ లేదా? నేనే తప్పు చేయలేదని తనలో తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. పద్మావతి గారు, మధుసూదన్ గారు కూతురికి ఇలా జరిగిందన్న బాధలో వాళ్ళు కూడా దిగులు చెందుతూ హాల్లో కూర్చొని ఉంటారు. ఇంతలో మహేంద్ర ఆ ఇంటి గడప దగ్గర నుంచొని, అత్తయ్య అని పిలుస్తాడు. పద్మావతి గారు, మహేంద్ర లోపలికి రా అని అంటారు. లేదత్తయ్య, భార్గవిని పంపించండి, నాన్న తీసుకొని రమ్మన్నారని చెప్పడంతో పద్మావతి గారు లోపలికి కూడా రావడానికి నీకు ఇష్టం లేదా అని అడుగుతారు. నాకు అర్జెంటు పని ఉంది అత్తయ్య, మీరు భార్గవిని పంపిస్తే నేను తీసుకొని వెళ్తాను, లేదంటే తర్వాత మీరే తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టండి అంటాడు మహేంద్ర. పద్మావతి గారు ఇంకా చేసేదేమీ లేక భార్గవి గారి దగ్గరికి వెళ్ళి, భార్గవి, అబ్బాయి నీకోసం వచ్చాడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు అబ్బాయి ఏం మాట్లాడినా కూడా ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడొద్దని పద్మావతి గారు భార్గవి గారికి నచ్చ చెప్తారు. భార్గవి గారు బాధగా, ఎందుకమ్మా, నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు బాధపడాలి, ఎందుకు భయపడాలి, ఆయన అర్థం చేసుకోవాలి కదా అని అంటారు. లేదు భార్గవి, ఆడవాళ్ళు కాపురాన్ని కడుపులో పెట్టుకొని దాచుకోవాలి. భర్త ఎన్నన్నా పుట్టింట్లో చెప్పకూడదు, అలాగే పుట్టింట్లో ఏం జరిగినా భర్తకి చెప్పకూడదు. అలా నువ్వు అక్కడ నీ భర్త నిన్ను ఎన్ని మాటలన్నా కూడా ఎవరికీ చెప్పుకోకమ్మా, నీ కడుపులో దాచుకొని పద్మావతి గారు అంటారు. భార్గవి గారు ఏడుస్తూ, సరే అమ్మ వెళ్తానని అంటుంటే, వెళ్తాను కాదమ్మా, వెళ్ళొస్తానని చెప్పాలని అంటారు. మహేంద్ర గారు అప్పటి వరకు బయటే గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. ఈయన కనీసం లోపలికి కూడా రాలేదా, అంటే నా మీద ప్రేమ లేదా అని అనుకుంటూ ఉంటుంది. మధుసూదన్ గారు భార్గవిని దగ్గరకు తీసుకొని, జాగ్రత్త అమ్మ అని అంటారు. సరే నాన్న అని, మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అని భార్గవి గారు మహేంద్ర గారి దగ్గరే నించుంటారు. మహేంద్ర గారు భార్గవి గారిని అసహ్యంగా చూడటం గమనించి భార్గవి గారికి కోపం వచ్చినా కూడా తన తల్లి చెప్పిన మాటలే విని సైలెంట్గా మహేంద్ర గారి వెనకే నడుస్తారు. మహేంద్ర గారు భార్గవి గారిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఇంకా అన్నపూర్ణ గారు భార్గవిని అలా చూసి చాలా సంతోషిస్తారు. భార్గవి గారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని, చూడమ్మా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని మేము నిన్ను నమ్ముతున్నాము, నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అంటారు. భార్గవి గారు కృతజ్ఞతగా అన్నపూర్ణ గారి వైపు చూసి, నిజంగా మీకు చాలా రుణపడి ఉంటాను అత్తయ్య, నా మీద మీకు ఇంత నమ్మకం ఉన్నందుకు. కానీ నేను ప్రేమించిన నా భర్తకే నా మీద నమ్మకం లేదని భార్గవి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడే మహేంద్ర గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భార్గవి గారు అక్కడ ఉన్నప్పటి నుంచి మహేంద్ర గారు సరిగ్గా ఇంటికి రాకుండా పొలంలోనే ఉంటారు. అలా రోజులు గడుస్తూ భార్గవి గారికి 9వ నెల కూడా వస్తుంది. రోజు భార్గవి గారు మహేంద్ర గారికి భోజనం తీసుకుని వెళ్ళాలి, అసలు ఇంటికే రావట్లేదు, ఎన్ని రోజులని నా మీద కోపంతో ఉంటారు, కనీసం భోజనం తీసుకుని వెళ్తే అయినా నా మీద కోపం పోతుందని అనుకుంటూ ఉంటుంది. అన్నపూర్ణ గారు కూడా భార్గవిని, సరే అమ్మా, నువ్వు అబ్బాయికి భోజనం తీసుకువెళ్ళు, వాడు ఈ మధ్య అసలు సరిగ్గా తినటం లేదని చెప్పడంతో భార్గవి గారు వంటగదిలోకి వెళ్ళి భోజనం సిద్ధంగా ఉండటం చూసి బాక్స్లో పెట్టుకొని క్యారేజీని రెడీ చేసి
పొలానికి వెళ్తుంది. మహేంద్ర గారు అప్పటికే అక్కడ ఒక ఆవిడని ఇష్టపడి పొలంలో ఉన్న గెస్ట్ హౌస్లో ఆవిడతోనే ఉంటారు. ఆ విషయాలు ఏమీ తెలియని భార్గవి పొలానికి సంతోషంగా వెళ్తుంది. ఈ రోజైనా ఆయన మనసు కలిగి నాతో మాట్లాడితే అంతే చాలు, నాకు నేను తప్పు చేయలేదని ఆయన నమ్మితే అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదని అనుకుంటూ సంతోషంగా వెళ్తుంది. భార్గవి గారు అక్కడికి వెళ్ళి అక్కడంతా వెతుకుతూ ఉంటారు. కానీ పైన ఒక రూమ్లో ఏవో శబ్దాలు వినిపించడంతో రూమ్ డోర్ కూడా కనీసం గడియ పెట్టి కూడా లేకపోవడంతో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తారు. అలా చూసిన భార్గవి గారికి ఒక్కసారిగా తన గుండె ముక్కలైపోతుంది. కానీ ఏమీ మాట్లాడకుండా కిందకి వచ్చి హాల్లో కూర్చొని మహేంద్ర గారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి మహేంద్ర గారు కిందకొచ్చి హాల్లో ఉన్న భార్గవి గారిని చూస్తారు. మహేంద్ర గారు భార్గవి అక్కడ ఉన్న కనీసం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహేంద్ర గారితో ఉన్న అమ్మాయి భార్గవి గారి దగ్గరికి వచ్చి, ఇంకా నీ జీవితం అంతా ఇంతే, నువ్వు జీవితాంతం ఇలాగే ఏడవాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భార్గవి గారికి ఏం అర్థం కాక అలాగే ఏడుస్తూ, ఎందుకు మహేంద్ర ఇలా చేస్తున్నావు అని అక్కడే ఉండిపోతారు. కొంచెం సేపటికి మహేంద్ర గారు మళ్ళీ అక్కడికి వచ్చి ఆవిడ ఎదురుగా ఉన్న టేబుల్ మీద కొన్ని పేపర్స్ని విసిరేస్తారు. భార్గవి గారు ఆ పేపర్స్ని తీసుకొని ఆశ్చర్యంగా మహేంద్ర గారి వైపే చూస్తారు. భార్గవి గారు, నేను మీకు ఏం తక్కువ చేశాను మహేంద్ర, ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశావు నువ్వని మహేంద్ర గారి వైపే సూటిగా చూస్తారు. కానీ మహేంద్ర గారు భార్గవి గారిని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే చూడడంతో భార్గవి గారికి ఏం అర్థం కాక అక్కడే కూర్చొని, ఎందుకు మహేంద్ర ఇలా చేస్తున్నావు, నేనేం చేశాను, నా మీద ఇంత పగ సాధిస్తున్నావు నువ్వు అని తన మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో మహేంద్ర గారు అక్కడికి వచ్చి భార్గవి గారు ఎదురుగా ఉన్న టేబుల్ మీద డివోర్స్ పేపర్స్ని పెడతారు. కొంచెం సేపటికి వాటిని చూస్తూ తేరుకున్న భార్గవి గారు, ఏమైంది మహేంద్ర, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను నీకు ఏం తక్కువ చేశాను, నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్ప, అసలు ఎందుకు మహేంద్ర ఇలా చేస్తున్నావు నువ్వు, ప్లీజ్ మహేంద్ర నన్ను నమ్ము, నేనే తప్పు చేయలేదని ఆవిడ అంటారు. మహేంద్ర గారు ఆవిడ మాటలనేవి కూడా పట్టించుకోకుండా అలాగే మౌనంగానే ఉండడంతో, సరే నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావు కదా మహేంద్ర అని సూటిగా ఆవిడ్ని అడుగుతారు. మహేంద్ర గారు భార్గవి గారి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్గా ఉండడంతో, సరే మహేంద్ర, నువ్వు ఇంకా నేను ఇంతకు మించి ఏమీ చేయలేను అని అంటూ భార్గవి గారు తన వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా అక్కడున్న ఆ పేపర్స్ మీద సైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా మహేంద్ర, నాది ఏ తప్పు లేదు, నేను తప్పు చేశానని నువ్వు నమ్మితే మాత్రం అది నీ తప్పే అవుతుంది. నేను ఎప్పటికీ నిన్ను మాత్రమే ప్రేమిస్తాను, నా జీవితంలో ఇంకా ఎవరిని నా చిటికెన వేలును కూడా నేను తాకనివ్వలేదు అని చెప్పేసి వెళ్తారు. మహేంద్ర గారు ఆలోచిస్తూ, నేనేమైనా తప్పు చేశానా అని అనుకుంటూ నరేష్ మహేంద్రతో మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఒకరోజు నరేష్ మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి, చూడు మహేంద్ర, నీ వల్ల మా జీవితం ఇలా అయ్యింది, మేము ఎంతో ఇష్టపడి దగ్గరయ్యాం, కానీ నువ్వు భార్గవిని ఎప్పుడైతే కొట్టావో తను నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు, అంతా నీ వల్లే అని మహేంద్ర గారికి భార్గవి గారి మీద పూర్తిగా ప్రేమ లేకుండా చేస్తారు. నరేష్ మహేంద్ర గారితో మాట్లాడి రాజ్యం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అంతే జరగాలి, ఈ కుటుంబం మొత్తం నాశనం అయిపోయి ఈ ఆస్తి మొత్తం మనకే దక్కాలి, అవసరమైతే ఆ దామోదర్ని కూడా చంపేద్దామని ఈ అక్క తమ్ముళ్ళు కలిసి ఇద్దరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మహేంద్ర గారు ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో కొంచెం దూరం వెళ్ళిన భార్గవి గారికి కడుపులో విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. భార్గవి గారు ఆ నొప్పిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అలాగే నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళిన భార్గవి గారికి ఇక ఆ నొప్పిని తట్టుకోలేక, తనకి నడిచే ఓపిక లేక అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఆ నొప్పిని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారు. పొలంలో రోడ్డు మీద అలా భార్గవి గారు పడిపోవడంతో ఎవరూ తనని కాపాడటానికి కనీసం దగ్గరికి కూడా రాలేదు. పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇళ్లకు వెళ్ళే సమయం అయిపోవడంతో అందరూ ముందే వెళ్ళిపోయి ఉంటారు. పొలంలో భార్గవి ఎంత అరుస్తున్నా కూడా తనని కాపాడటానికి ఒక్కరు కూడా అక్కడ ఉండరు. మహేంద్ర గారు అక్కడే గెస్ట్ హౌస్లో ఉండిపోయి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో మహేంద్ర గారికి ఆ అమ్మాయి వచ్చి, చూడు మహేంద్ర, ఇప్పుడు నీ భార్య కూడా వదిలేసింది, ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకొని అంటుంది. మహేంద్ర గారు ఆ అమ్మాయి వైపు చూసి, నాకు కొంచెం టైం కావాలని అడుగుతారు. ఓహో, నాకు అర్థమైంది, నువ్వెందుకు టైం కావాలంటున్నావు, ఎటు నీ భార్యని వదిలించుకున్నావు, నన్ను కూడా వదిలించుకోవాలని చూస్తున్నావా అని అడుగుతుంది. అది కాదు, నాకు కొంచెం టైం కావాలన్నది, నేను ఈరోజే కదా భార్గవి చేతుల మీద ఈ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయించింది, అలా కొన్ని రోజులు నాకు టైం కావాలి, అందుకే అడుగుతున్నా అని అంటాడు ఆయన. సరే మహేంద్ర, నీ ఇష్టం, నేను మాత్రం నిన్ను తప్ప ఇంకా ఎవరిని
పెళ్ళి చేసుకోను. అలాగని నువ్వు మళ్ళీ భార్గవి దగ్గరికే వెళ్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని ఆవిడ అంటారు. రాజశేఖర్ గారు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఎందుకో ఒకసారి మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనిపించి అటుగా వెళ్తున్న రాజశేఖర్ గారికి భార్గవి గారు అక్కడ నిప్పులతో ఏడుస్తూ ఉంటారు. రాజశేఖర్ గారికి ఒక్కసారిగా అక్కను అలా చూసి తట్టుకోలేక ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్క ఏమైంది నీకని కంగారుగా ఆవిడ చూస్తారు. భార్గవి గారు ఏడుస్తూ రాజా నాకు కడుపులో నొప్పిగా ఉందిరా, నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళని దీనంగా అడుగుతారు. అక్క పరిస్థితికి రాజశేఖర్ కంట్లో కన్నీళ్ళు వస్తాయి. ఆ క్షణం మహేంద్ర మీద పట్టరాని కోపంతో ఉన్న అతను అసలు ఇతను మనిషి అయినా అనవసరంగా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఎందుకక్క నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నావని తన మనసులోనే అనుకుని భార్గవి గారిని ఎత్తుకొని ఫాస్ట్గా తను వచ్చిన బండి మీదే కూర్చోబెట్టుకుంటారు. కానీ భార్గవి గారికి కూర్చునే ఓపిక లేక అక్క ఒక 5 నిమిషాలు ఓపిక పట్టక్క, సరిగ్గా కూర్చో, నన్ను గట్టిగా పట్టుకో అక్క ప్లీజ్ అక్క అని ఏడుస్తూ అంటారు. రాజా నా వల్ల కావట్లేదురా, నేను ఈ బైక్ మీద కూర్చోలేను, నొప్పికి తట్టుకోలేకపోతున్నా అని భార్గవి గారు అంటూ ఉంటే రాజశేఖర్ గారు ఇంకా చేసేదేమీ లేక భార్గవి గారిని తన 2 చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్ వైపు పరిగెడతారు ఊర్లోకి. రాజశేఖర్ గారు అలా భార్గవి గారిని ఎత్తుకొని రావడం చూసిన జనాలు అందరూ కూడా ఆవిడికి ఏమైందోనని రాఘవేంద్ర గారికి ఇంకా మధుసూదన్ గారికి కూడా కబురు చేస్తారు. వాళ్ళు విషయం తెలుసుకొని హాస్పిటల్కి హుటాహుటిన కంగారుగా బయలుదేరుతారు. ముందుగా వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఉంటారు. రాజశేఖర్ గారు భార్గవి గారిని ఫాస్ట్గా హాస్పిటల్ తీసుకొని రావడంతో డాక్టర్ ఆవిడని చెక్ చేసి ఆవిడ భర్తకి కబురు చేయండి, మేము తల్లిని కానీ బిడ్డని కానీ ఎవరో ఒకరిని మాత్రమే కాపాడగలమని చెప్పడంతో అక్కడ అందరికీ ఏమీ అర్థం కాక రాఘవేంద్రరావు గారు అక్కడ ఉన్న ఒక ఆయన చేత మహేంద్ర గారికి కబురు పెట్టిస్తారు. మహేంద్ర గారికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట వినాలని ఆఫీస్కి వెళ్తారు. అక్కడికి భార్గవి గారి పరిస్థితి తెలుసుకొని ఒక క్షణం ప్రేమించిన అమ్మాయిగా అనిపించి తన మీద బాధ కలుగుతుంది. కానీ మరో క్షణమే నరేష్ వాళ్ళు చేసిన కుట్రకి మహేంద్ర గారు సైలెంట్గా ఉంటారు. రాఘవేంద్రరావు గారు డాక్టర్ చెప్పింది మహేంద్ర గారికి చెప్పినా పెద్దగా ఏమీ పట్టించుకోకుండా అలాగే సైలెంట్గా ఉండటం గమనించి రాఘవేంద్రరావు గారి కోపం వచ్చినా అక్కడ మాట్లాడటం మంచిది కాదని సైలెంట్గా ఉండిపోతారు. డాక్టర్ గారు ఒక ఫైల్ తీసుకొచ్చి దీని మీద సైన్ చేయండి అని మహేంద్ర గారికి ఇవ్వడంతో ఆయన సైన్ చేస్తారు. కొంచెం సేపటికి డాక్టర్ గారు బయటకు వచ్చి మీ కోడల కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మీకు మనవడు పుట్టాడని చెప్తారు. అదే టైంకి అక్కడికి వచ్చిన రాజ్యం నరేష్ దామోదర్ వాళ్ళు విషయం తెలుసుకొని దామోదరం సంతోషంగా ఉన్న రాజ్యం ఎందుకు సంతోషపడుతున్నారు, మీ ఇంటికి వారసుడు పుట్టాడనా, ఆస్తి మొత్తం వాడికే పోతుంది అని రాజ్యం అంటుంటే దామోదర్ ఫేస్ మాడిపోతుంది. రాజ్యం నరేష్ని పక్కకు పిలిచి నువ్వు నేను ఇప్పుడు చెప్పినట్టు చేయని అంటుంది. డాక్టర్ గారు నర్సు చేత బాబుని బయటికి పంపించడంతో మహేంద్ర గారిని ముందుగా ఎత్తుకోమంటారు. కానీ నరేష్ అప్పుడే అక్కడికి వచ్చి వావ్ నాకు కొడుకు పుట్టాడా అని అంటాడు. ఆ మాటకి మహేంద్ర గారు కోపంగా అందరి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా నిజంగా మహేంద్ర నీకు చాలా రుణపడి ఉన్నాను నేను అని నరేష్ అంటాడు. నరేష్ మాటలకి మహేంద్ర గారికి కోపంగా అనిపించినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళ నాన్నగారి వైపే చూసి చూసారా నాన్న, ఎవడికో పుట్టిన బిడ్డని నాకు అంటగట్టాలని చూశారు కదా అని మహేంద్ర గారు కోపంగా అంటారు. ఆ మాటలకి రాజశేఖర్ గారికి కోపం వచ్చినా కూడా మహేంద్ర గారి కాలర్ పట్టుకొని రేయ్ నీకు ఎంత ధైర్యం ఉంటే నా అక్క గురించే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అసలు నీకు ఏం తెలుసని, నువ్వు మా అక్కని నిజంగానే ప్రేమించావా అని కోపంగా అడుగుతారు. నేను మీ అక్కని నిజంగానే ప్రేమించానురా, కానీ మీ అక్కే వీడితో సంబంధం పెట్టుకొని నన్ను ద్రోహం చేసింది, నన్ను ప్రేమించినట్లు నటించి నన్ను పెళ్లి చేసుకొని మళ్ళీ వీడితో తిరిగి కడుపు తెచ్చుకుంది అని మహేంద్ర గారు భార్గవి గారి గురించి తలుచుకొని చీదరింపుగా మాట్లాడతారు. రాజశేఖర్ గారు కోపంగా అవునరా మా అక్క నిజంగానే నేను ప్రేమించాలా పెద్ద తప్పే చేసింది, మా అక్క అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు గెస్ట్ హౌస్లో ఇంకొక దాన్ని పెట్టుకొని కులుకుతున్నావు చూడు, మా అక్క ఏమో పొలాల నొప్పులతో ఎవరైనా వచ్చి తన బిడ్డని కాపాడతారేమో అని ఎదురు చూస్తూ ఎవరైనా కాపాడని నరుస్తున్నా మా అక్క మీద కనీసం నీకు జాలి కూడా కలగకుండా ఎలా ఇంత నీచంగా మాట్లాడుతున్నావురా అని రాజశేఖర్ గారు బాధగా అంటారు. మహేంద్ర గారు విసురుగా రాజశేఖర్ గారిని దూరంగా నెట్టి రే నీకు ఇప్పుడే చెప్తున్నా అది నా భార్య కాదు, నాకు ఆల్రెడీ నువ్వు అన్నావు కదా గెస్ట్ హౌస్లో ఉందని, తనే నా భార్య, నేను ఆల్రెడీ తనని పెళ్లి చేసుకున్నాను, ఈ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధము లేదని అంటారు. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహేంద్ర గారి వైపే కోపంగా చూస్తూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు మహేంద్ర గారి చెంప మీద ఒక్కటి కొట్టి అసలు నీకు బుద్ధుందా మహేంద్ర, ఇప్పుడే కదా నీ భార్య ప్రసవించి మన ఇంటి వారసుడిని ఇచ్చింది, కానీ నువ్వు ఇలా ఆ సంతోషాన్ని కూడా మాకు ఉంచకుండా అసలు మన
వారసుణ్ణే కాదని అంటున్నావు. సరే, నువ్వు అనుకున్నట్టే కానీ ఈ రోజు నుంచి నీకు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ రోజు నుంచి మా కోడలు ఎలాంటి తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాము అని రాఘవేంద్రరావు గారు కూడా అంటారు. పద్మావతి గారు కూతుర్ని అన్ని మాటలు అంటున్నారన్న బాధతో ఆవిడ గుండె పట్టుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. మధుసూదన్ గారు భార్య పరిస్థితి చూసి పద్మ అని ఆయన బాధపడుతూ అక్కడ ఏం చేయాలో తెలియక ఒక మూలను కూర్చొని జరిగేది చూస్తూ ఉంటారు. పద్మావతి గారిని అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసి అసలు ఎందుకు మా జీవితాలు ఇలా అవుతున్నాయని అనుకుంటూ ఆలోచనలో ఉంటారు మధుసూదన్ గారు. ఇంతలో డాక్టర్ గారు బయటకు వచ్చి మధుసూదన్ గారి వైపు చూసి మీ భార్య చనిపోయిందని చెప్తారు. ఆ మాటకి మధుసూదన్ గారికి ప్రాణం పోయినట్టుగా అనిపించి ఇంకేం చేయాలి, కూతురు జీవితం ఇలా ఉంది, భార్య ఇలా చనిపోయింది, అసలు ఈ విషయం దానికి తెలిస్తే అది తట్టుకోగలుగుతుందా, దీని అంతటికీ కారణం ఎవరు, మా జీవితాలు ఇలా చేశారని మధుసూదన్ గారు ఆయనలో ఆయనే బాధగా అనుకుంటూ ఉంటారు. రాజశేఖర్ గారు కోపంగా మహేంద్ర, ఇదంతా నీ వల్లే, నువ్వే ఇలా చేశావు, అసలు నా అక్క ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు వేరొక అమ్మాయితో దాని మాయలో పడి నా అక్క జీవితాన్ని నాశనం చేశావు కదూ అని కోపంగా అంటారు. మహేంద్ర గారు ఆ మాటకి ఏం పట్టనట్టే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. ఆయన దామోదర్కి తల్లి చనిపోయిందని కొంచెం బాధగా ఉన్నా కూడా ఆస్తి వస్తుంది అన్న సంతోషంతో ఉంటాడు. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఆస్తి కోసం జీవితాల్ని నాశనం చేసేవాళ్ళు. రాజ్యం మాత్రం సంతోషంగా ఒక పని అయిపోయింది, ఇంకా వీళ్ళని కూడా చంపేస్తే ఒక దరిద్రం వదిలిపోతుందని అనుకుంటుంది. మహేంద్ర వెళ్ళిపోవడమే నరేష్ ఆ బిడ్డని రాజేష్ చేతిలో పెట్టేసి అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోతాడు. రాజశేఖర్ గారు బాబుని ఎత్తుకొని భార్గవి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు తను ఇప్పుడు సేఫ్గానే ఉంది రాకేష్, ఇప్పుడు నువ్వు తన మీద ఎలాంటి ప్రెషర్ లేకుండా చూసుకో, డాక్టర్ గారు భార్గవి గారిని రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి రాజశేఖర్ నువ్వు బయటికి వెళ్ళని చెప్తారు. సరే డాక్టర్ గారు అని రాజశేఖర్ గారు బయటకు వస్తారు. కొంచెం సేపటికి డాక్టర్ గారు భార్గవిని రూమ్కి షిఫ్ట్ చేసాం, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పడంతో థ్యాంక్ యూ డాక్టర్ గారు అని రాజశేఖర్ గారు లోపలికి వెళ్తారు. భార్గవి గారిని ఉంచిన రూమ్లోకి వెళ్తే భార్గవి గారు కొంచెం స్పృహలోకి వచ్చి రాజశేఖర్ గారి వైపే అలా చూసి, రాజా అది మరి ఆయన వచ్చారా అని అడుగుతుంది. రాజశేఖర్ గారికి అర్థమైనా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలాగే ఉండడంతో, ఏమైంది రాజా, ఆయనకి ఇంకా నా మీద కోపం పోలేదా అయినా అని ఏదో గుర్తుకొచ్చి, నిజమేలే నేను ఏ తప్పు చేయకపోయినా కూడా ఆయన ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు రాజా, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు రాజా అని ఏడుస్తూ ఉంటారు తమ్ముడికి చెప్తూ. రాజశేఖర్ గారు, అక్క ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను, నువ్వు మంచిదానివి కాకపోవడం ఏంటక్క, నువ్వెంత మంచిదానివో నాకు తెలుసు, ఒకడు నేను నమ్మేది ఏంటక్క, నువ్వు నీ బిడ్డ కోసమైనా బ్రతకాలి, అంతేగాని ఇలాంటి మాటలు నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు రెస్ట్ తీసుకొని చెప్పేసి బాబుని భార్గవి గారి దగ్గర పాలివ్వక్క అని చెప్పి వెళ్ళిపోతారు. రాజశేఖర్ గారు బయటకు వచ్చి దామోదర్ని పిలిచి, అమ్మ చనిపోయింది కదరా, ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మొత్తం దగ్గరుండి చూసుకో, నాన్నని జాగ్రత్తగా చూసుకో, నేను అక్కని డిశ్చార్జ్ చేసేదాకా హాస్పిటల్లో ఉంచుతాను అని రాజశేఖర్ గారు చెప్పడంతో స్వప్న గారు కూడా అదే మంచిదనుకుంటుంది. రాజశేఖర్ గారు, స్వప్న నువ్వు ఇంటికి వెళ్ళి అక్కకు కావాల్సిన బట్టలు అవి తీసుకొని రా అని చెప్పి మధుసూదన్ గారి వైపు తిరిగి, నాన్న మీరు కూడా ఆ ఇంటికి వెళ్ళండి అంటాడు. మధుసూదన్ గారికి బాధగా ఏం చేయాలో అర్థం కాక, ఇంటికి వెళ్ళి ఏం చెయ్యనురా, నా ప్రాణం అనుకున్న నా భార్యే నాకు దూరం అయిపోయింది, గుండెల మీద పెంచుకున్న నా కూతురి జీవితం ఎటూ కాని విధంగా ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని మధుసూదన్ గారు బాధపడుతూ అంటారు. మధుసూదన్ గారు అలా బాధపడుతూ ఉండడం చూసి రాజశేఖర్ గారికి కూడా బాధగా అనిపించిన, ప్లీజ్ నాన్న మీరే ఇలా ఉంటే ఇప్పుడు అక్క పరిస్థితి గురించి ఆలోచించండి, తనకి ఎవరు ధైర్యం చెప్తారు, ఒక పక్క భర్తను దూరం చేసుకుంది, ఇటు కన్నతల్లి కూడా చనిపోయిందని తెలిస్తే అక్క పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా అని రాజశేఖర్ గారు అంటారు. మధుసూదన్ గారు చేసేదేమీ లేక భార్యని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటారు. రాజశేఖర్ గారు స్వప్న గారు బట్టలు తీసుకురావడంతో ఇద్దరు భార్గవి గారి రూమ్లోకి వెళ్తారు. భార్గవి గారు, స్వప్న అమ్మ ఇక్కడ ఉంది, ఇంతవరకు నన్ను చూడ్డానికి రాలేదు ఎందుకు అని అడుగుతుంది. భార్గవి గారి మాటలకి స్వప్న గారికి ఏం చెప్పాలో అర్థం కాక రాజశేఖర్ వైపే చూస్తారు. భార్గవి స్వప్న చేపట్టుకొని, ఏంటి స్వప్న, నేను నిన్ను అడుగుతుంటే నువ్వు రాజా వైపు చూస్తున్నావు ఏంటి, అమ్మ ఎక్కడ, అమ్మకు తెలుసా నాకు కొడుకు పుట్టాడని, ఇంటికి వారసుడు వచ్చాడు కదా, మరి అమ్మ ఎందుకు ఇంకా రాలేదు నన్ను చూడటానికి, అత్తయ్య వాళ్ళు కూడా రాలేదా అని అడుగుతుంది. స్వప్న గారికి తల్లిలా ప్రేమగా చూసుకునే అత్తయ్య గుర్తుకొచ్చి తన బాధ భార్గవి గారి ముందు బయట పెట్టలేక, వదిన ఇప్పుడే వస్తాను అని అంటూ భార్గవి గారి చేయిని విదిలించుకొని పక్కన పెట్టి బయటకి వెళ్ళిపోతుంది. రాజా ఏమైందిరా, నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని భార్గవి గారు అడుగుతారు.
కథ ఇంకా ఉంది. మరి దామోదర్ రాజ్యం నరేష్ చేసిన కుట్రలకు పాపం భార్గవి జీవితం బలైపోయింది. మహేంద్రకి వీళ్ళ కుట్రల గురించి తెలుసుకుంటాడా? నిజం తెలుస్తుందా? మరి వీళ్ళు చేసిన ఈ కుట్రలని తెలుసుకున్న విక్రమ్ వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.